5-7 పాడతాం. 1, 3, 5, 7. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తమని. పాట సంఖ్య 112, పెద్ద పాటల పుస్తకంలో 161. గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. తప్పక ఆరాధితు దయాళుడవు నీవే. తప్పక ఆరాధితు దయాళుడవు నీవే. చౌటి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. చోటి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. మంచితనము గల దేవా, అతి శ్రేష్ఠుడవు అందరిలో. మంచితనము గల దేవా, అతి శ్రేష్ఠుడవు అందరిలో. ముందమార పాడెద నిన్ను, అతి సుందరుడావనియు. ముందమార పాడెద నిన్ను, అతి సుందరుడావనియు. చోటి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. చోటి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. సంతోషితో ఎల్లప్పుడు కష్టాదుఃఖ బాధలలో. సంతోషితో ఎల్లప్పుడు కష్టాదుఃఖ బాధలలో. ఎంతో నెమ్మదినిచ్చు ఆరాధకుడు యేసు. ఎంతో నెమ్మదినిచ్చు ఆరాధకుడు యేసు. చోటి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. చోటి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను. కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను. యేసు
నాశ్రయించి వేదరుడనైతిని చూచి ఎదిగితిని యెహోవా ఉత్తముడనియు చూచి ఎదిగితిని యెహోవా ఉత్తముడనియు. శ్రీష్టంభౌ బృందాములో చోట చూచిన ఆదరణయున్నది, సుఖాదుకాంబులో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి. The grand old book, the grand old book. You'll find the words of comfort wherever you may look. In sorrow or in pain, His promises are paid. So keep on believing in the grand old book. ఈ సమయంలో బలలో ప్రవేశించకపోరము దేవుని యొక్క వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడి దేవుడు మనల్ని మనతో మాట్లాడని మనం కోరుకున్న వారమై యోగ్యమైన రీతిలో బలలో పాలు పొందినట్లు ప్రభువే మనకు సహాయం చేయనుగాక. యోహాను సువార్త 2వ అధ్యాయం 9వ వచనం అందరం కలిసి చదువుకుందాం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 2 verse 9. యోహాను సువార్త 2వ అధ్యాయము 9వ వచనం అందరం కలిసి చదువుతామా? ఆ ద్రాక్షారసం ఎక్కడ నుండి వచ్చును? ఆ నీళ్ళు ముంచి తీసుకుపోయిన పరిచారకులకే తెలిసినది కానీ ముందు ప్రధానికి తెలియకపోయింది. కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్ళు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి చాలు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందములు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. కొంత సమయంలో నీ శరీరానికి నీ రక్తంగా సాదృశ్యంగా నా రొట్టె ద్రాక్షారసంలో పాలు పొందుతుంటున్నా. యోగ్యమైన మా పాలు మాకు అనుగ్రహించింది. వాక్యం ద్వారా మాతో మాట్లాడు. నీ మాట్లాడే దేవుడివి. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్యజీవం గలవాడు, అంచెదనం నేను వాని లేపుదును అని సెలవిచ్చావు. మరి మేము యోగ్యంగా పాలు పొందుటకు, సరిచేయబడిన జీవితములతో పాలు పొందబట్టుకు మీరు నీ వాక్యంతో మాట్లాడుతూ రావాల్సింది కోర్చు. ఘనత మహిమానికి చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నేను వచ్చిన కాడి నుంచి అంటే ఇక్కడికి వచ్చినప్పుడల్లా యోహాను సువార్త 2వ అధ్యాయములో మొదటి సూచక గురించి మాట్లాడుతూ వస్తున్నా. మొదటి సూచక క్రియలో ఆయన మీతో చెప్పునది చేయుడి అని మొదట చెప్పా, అవునా? మళ్ళీ అవన్నీ వివరిస్తే మళ్ళీ ఒక అరగంట అయిపోతుంది. ఆయన చెప్పింది చెయ్యాలి అని చేస్తాం. రెండవదిగా నింపుడి, అవునా? మనం వేటితో నింపబడాలో చూస్తూ వచ్చాం. మూడవదిగా రుచి చూచి అని చూసాం. ఈ రుచి చూచిన దాంట్లోనే ఐ వాంట్ టు కంటిన్యూ, ఇంకా దాన్ని కొనసాగించాలని కోరుతూ ఉంటాను. రండి, ఏం రుచి చూస్తాలి? రండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం అందరం కలిసి చదువుతాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ప్రభు మొదటి 2 వచ్చిన 3 వచనాలు కలిసి ఉన్నాయి, కలిసి చదివేసేద్దాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచినయెల్లా సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, సమస్త దోషులను మాని కొత్తగా జన్మించిన శిశువుని పోలిన వారై నిర్మలమైన వాక్యం పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను చాలని. ప్రభు
దయాళుడని రుచి చూచి ఎరిగాను. కాబట్టి ఎరిగితే ఏం చేయాలా? సమస్తమైన దుష్టత్వము, దీని గురించి చెప్పేశాను కదా. దుష్టత్వం గురించి వాడి కయ్యోన్ని తీసుకొస్తూ వచ్చాం. అవునా? చాలా కంటిన్యూ చేయాలనుకున్నాను కానీ నేను ఎప్పుడు వస్తానో నాకే తెలియదు. కాబట్టి ఇంకో పాయింట్కి వెళ్ళిపోదామని వచ్చేసా. ఇంకా దుష్టత్వం గురించి చాలా ఉన్నాయి, ఈసారి ఎప్పుడైనా చూసుకుంటాం. రెండవది ఏంటి? సమస్తమైన కపటము. ఏమనుంది చూడండి, ఇంగ్లీష్లో లేదా ఇంగ్లీష్ బైబిల్లో ఏముంది చూసావా? జాన్ వెస్లీ, హిపోక్రసీ, కపటం. కపటం అంటే నీతో బాగానే ఉంటాడు, లోపల వేస్తాడు, లోపల ఎంత ఉంటుందో వాడికి. హిపోక్రసీ మీకు అర్థమైద్ది ఇప్పుడు నేను వాక్యం చెప్పినప్పుడు. బైబిల్లో అలా ఉండకూడదు, మానాలి మనం. ప్రభు దయాళుడని రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటం ఉంటుంది మనకి. ఏంట నా రక్షణ పొందినప్పుడు కూడా భలేవాడు, ఇవన్నీ మామూలే లోపల పెట్టేసుకుంటాం. ఎందుకంటే మనము దానికి ఫుడ్ పెడతాం. ఏంటి? శరీరానుసారమైన మనసు మంది. దీన్ని చంపేసుకోవాలి. రండి ఉదాహరణ, సమస్తమైన కపటం ఎలా ఉంటుందో ఉదాహరణ చెప్తాను. రండి సమూయేలు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం మొదటి కొన్ని వచనాలు చదువుతాం. సమూయేలు రాసిన 2వ గ్రంథము 11 వచనాలు చదువుదామా? మార్చి చదువుకుందాం. మార్చి చదువుకుందాం. సమూయేలు రాసిన 2వ గ్రంథము 13వ అధ్యాయం మొదటి 11 వచనాలు చదువుతున్నాం. తర్వాత దావీదు కుమారుడు అబ్షాలోమునకు తామారు అను ఒక సుందరవతయగు సహోదరి ఉండగా దావీదు కుమారుడు అమ్నోను ఆమెను మోహించెను. మూడవ వచనం, అమ్నోనుకు మిత్రుడొకడున్నను, అతడు దావీదు సోదరుడైన షిమ్యా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. అతడు 5వ వచనం నేను చదువు. యెహోనాదాబు, నీవు రోగివైనట్లు వేషం వేసుకొని నీ మంచం మీద పండుకొని ఉండుము. నీ తండ్రి నిన్ను చూటించుకొచ్చినప్పుడు నీవు నా చెల్లెలైన తామారు చేత సిద్ధపరచబడిన భోజనము నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చూచుండగా దాన్ని సిద్ధము చేసి నాకు పెట్టునట్లు సెలవుమని అడుగుమని అతను బోధింపగా అమ్నోను పడక మీద పండుకొండును. దావీదు నీ అన్నయ్య అమ్నోను ఇంటికి పోయి అతడు కొరకు భోజనం సిద్ధం చేయమని తామారును ఇంటికి వర్తమానము పంపెను. చాలండి, టైం అయిపోతుంది కాబట్టి నేనే వివరిస్తా. ఇక్కడ 3వ వచనం అందరం కలిసి చదువుదాం. 13వ అధ్యాయము సమూయేలు రాసిన 2వ గ్రంథము 13వ అధ్యాయం 3వ వచనం. అమ్నోనుకు మిత్రుడకుండును, అతడు దావీదు సహోదరునిన షిమ్మా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు
కపటము గలవాడు. సరే, ఇప్పుడు మీకు విషయం చెప్పేస్తా. ఇక్కడ యెహోనాదాబు అనే వ్యక్తిని చూస్తున్నాం. ఆడు బహు కపటము కలవాడు. దావీదుకి అనేకమైన భార్యలు ఉన్నారు. వాళ్ళలో చాలామంది కుమారులు కూడా ఉన్నారు. ఒక భార్యకి అబ్షాలోముకి ఒక చెల్లెలు ఉంది. ఆమె పేరు తామారు. ఇంకో భార్య కొడుకున్నాడు, ఆయన పేరు అమ్నోను. వరుసకి ఏమవుతారండి? అన్నా చెల్లెళ్ళు అవుతారు. ఈ యొక్క దావీదుకి తమ్ముళ్ళు ఉన్నారు. ఆ తమ్ముడు పేరు షిమ్యాకు పుట్టినోడెవడు? యెహోనాదాబు. ఏంటి? యెహోనాదాబు. గుర్తుపెట్టుకుంటానికి చెప్తున్నాను. ఏంటంటే ఈ యొక్క అమ్నోను ఫ్రెండ్ ఎవరు? యెహోనాదాబు. రోజు ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు. ఈడేమో రోజు వస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. చూస్తుంటే రోజు రోజుకి ఈడు ఆరోగ్యం క్షీణించిపోతుంది. ఎవరిది? అమ్నోను యొక్క ఆరోగ్యం క్షీణించిపోతుంది. రోజు బక్కగా అయిపోతున్నాడు, మొహం వికారం అయిపోతుంది. ఏంటి? ఈడు యెహోనాదాబు అడిగాడు, అరే నేను నీ ఫ్రెండ్ని కదా, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వు కదా, అరే ఏంట్రా అంత చిక్కుపోతున్నావు? ఏమన్నా రోగం ఉందా నీకంటే? రోజు తినేస్తున్నాడేమో అండి. అరే నాకు కోరిక ఉందిరా, తామార్ని నేను ప్రేమిస్తున్నానన్న. ఈడేం చెప్పాలి? ఈ యెహోనాదాబు, అరే పిచ్చి పనులు చేయబాకు, నీకు వరుసకేమైద్ది? చెల్లెళ్ళయిద్ది అన్నాడు. వీడు బహు కపటం కలవాడు. వీడు ఎంత కపటం అంటే ఇండైరెక్ట్లీ దావీదు ఫేమ్ తగ్గిపోవాలి. ఒక రాజకుమారుడి యొక్క డిగ్రేడ్ చేయాలనేసి, అరే నేను ఒక ప్లాన్ చెప్తాను, నీకు ఇష్టం కదా, నీవు బాగా నట్టించేసి ఈ వర్తమానం కాయలా పడ్డావనేసి రాజుగారికి తెలిసింది. ఒక వర్తమానం పంపి, అప్పుడు ఇంక చచ్చిపోయే స్థితిలో ఉంటే ఎవరన్నా ఏమనుకుంటారు? చివరి చూపులకు వస్తాడు కదా, మీ నాన్న వస్తాడు. మీ నాన్న అడుగుతాడు, ఏంట్రా అమ్నోను, ఏంటి, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ యూ, ఏంటి నీకేం కావాలా, ఎందుకు అంత సన్నగా అయిపోతున్నావు, ఏంటి రోగం అంటే, నువ్వేం చెప్పావంటే మా చెల్లి లేకపోతే తామాన్ని నా దగ్గరికి పంపిస్తే ఆమె చేతి వంట తింటే నేను బాగుపడతాను. ఎవరికన్నా ఆశ కదండి బాగుపడాలని. సరే ఈయన నిజమే అని నమ్మాడు. ఎవరండి? దావీదు గారు నమ్మి ఒక వర్తమానం పంపించారు తామార్కి. తామార్ దగ్గరికి పంపించి, అయ్యా అమ్మ, మీ అన్నగారు అమ్నోను బాగాలేదు, నువ్వేదో చేస్తే బాగు చేస్తావంట, నువ్వు వంట ఆయనకు రొట్టె చేసి పెట్టు, ఆయన బాగుపడతాడంట అని. సరే ఏం కూడా అనుకుంది, మా అన్నగారికి ఆ మాత్రం చేయలేకపోతే చచ్చిపోయే స్థితిలో ఉన్నాడు, బాగుపడతాడంట కదా అనేసి వెళ్ళి చేస్తే ఈడు చేయరాని కార్యం చేశాడు. అది పక్కన పెట్టేద్దాం. మనం పక్కన పెడితే ఈ యొక్క యెహోనాదాబు ఎట్లాంటోడండి? బహు కపటము కలవాడు. వరుసకి ఈడు కూడా అన్నో తమ్ముడో అవుతాడు. ఎందుకని? షిమ్యా కుమారుడు, దావీదు సోదరుడైన షిమ్యా కుమారుడు. కాకపోతే పెద్దనాన్నగారు రాజు, వీళ్ళ నాన్న ఏదో సైన్యాధిపతి ఏదో ఉంటుంది, ఒక పోస్టు మంత్రో ఏదో ఉంటుంది. ఈయన డిగ్రేడ్ చేయటానికి
ఎవరిని? దావీదుని డిగ్రేడ్ చేయడానికి. ఒకవేళ అప్పుడే పేపర్లు ఉంటే ఈడ ఆ కార్యం చేశాడు అమ్నోను. ఓ పేపర్లో నోటీస్ ఇది, రాజుగారి కుమారుడు అసభ్యంగా ప్రవర్తించేశాడు. ఇంకా రాజుగారిగా అనేసి క్వశ్చన్ మార్క్ వేస్తాడు. రాజుగా ఉండటానికి అర్హుడా? రాజ్య అధికారి ఇట్లా చేస్తే, రాజ్య అధికారి యొక్క కుటుంబంలో ఇట్లా జరిగితే రాజ్యంలో ప్రజలు ఇట్లాంటి వీడు వేషం. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఇలా రాసిపోయాడు, బహు కపటం కలవాడు. అంటే ఈ యొక్క బదనాం చేద్దాం అనుకున్నాడు, నాశనం చేద్దాం అనుకున్నాడు. పేరు పక్క దావీదుని అందరూ మెచ్చుకుంటున్నారు, ఈయన్ని వాడుకున్నాడు. ఇప్పుడు మన పాఠం, మనము ఎవరితో స్నేహం చేస్తున్నాం? చాలాసార్లు మన స్నేహితులు సలహాలు ఇస్తారు, అరే మా అమ్మ రేసు బైక్ కొనమంటే కొనట్లేదు అని చెప్పలేకే ఆడు చెప్తాడు, అరే మీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ టీవీని మెల్లింగా పగలగొట్టరా అంటాడు. వీడు చక్కగా పగలగలుగుతాడు, వీడికి తెలియదు. పగలగొట్టావా? ఏమైనా మారారా? ఏం మారలేదురా. అరే ఫ్రిడ్జ్ వెనకాల అది చేసేసేయరా అంటాడు. ఇది చేసేస్తాడు, వీడికి తెలీదు. వీడికి బైక్ కొనిద్దామను డబ్బులు దాచిన ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెడుతున్నాడని. అరే ఇంకా మాట వింటలేదురా. అరే ఇంకా మాట వింటలేదా? మంచం మీద లేనప్పుడు మెల్లింగ కోసే డామ్ అని పడిద్ది మీ అమ్మ అంటాడు. ఇలాంటి సలహాలు ఇచ్చేవాళ్ళు మన స్నేహితులు. జాగ్రత్త. ఇది ఒక పిల్లోడు గురించి చెప్పాను, ఏమనుకోబాకు. నేను సాహసం చేసి చెప్తున్నాను. ఈరోజు టీవీల్లో ఇదే జరుగుతుంది. నేను కొన్ని సంవత్సరాల క్రితం చూశాను సీరియల్స్, అత్త కోడల మీద, అది బయటికి వెళ్ళిందే, నువ్వు చూడు నీ మీద అరుస్తుంది. ఈ టీవీ చూసిన వాళ్ళకి బాగా ఎక్కింది, నా గురించి ఏమనుకుంటుందో. నేను ఎప్పుడైతే ఈ టీవీ సీరియల్స్, మా ఇంట్లో టీవీ లేదు. నా పెళ్ళైన తర్వాత పెళ్ళికి గిఫ్ట్గా టీవీ వచ్చింది. దాదాపు 2 సంవత్సరాలు టీవీకి పెట్టల. తర్వాత ఎవరు అన్నారు, ఇలా ఎలక్ట్రానిక్ మిషన్ ఇట్లా పెడితే పాడైపోద్ది. సరే కేబుల్ పెట్టించా. కేబుల్ పెట్టించిన తర్వాత ఈ టీవీ సీరియల్స్ వచ్చినాయి. మెల్లింగా ఆమె అలవాటు పడుతుంది, నేను అలవాటు పడుతున్నా. నెక్స్ట్ నుంచి మాట్లాడా, నాకు అవసరం లేదని ఆమెను అడిగే చేశా. నేను టీవీ చూడను, నాకు అనిపించింది. అప్పుడు చూశాను సీరియల్లో అత్తన కోడలు, తోడు కోడళ్ళ మధ్య చిచ్చు. ఏంటండి ఈ కపటం కదా? ఇవన్నీ ఎందుకు చూడకూడదనా అంటే ఇందుకే చూడకూడదు. ఎందుకు చూడకూడదు? నీ మీద లేనిపోయిన మనసులో ఉండిపోద్ది. అది బయటికి వెళ్ళింది అనుకో, నాకు వాళ్ళతో మాట్లాడదు, నా గురించి చెప్పుకుంటుంది ఇది అంటావు. లేకపోతే ఆయనతో మాట్లాడనుకో, ఎందుకు మాట్లాడుకుంటున్నారు ఇద్దరు? ఇలాంటి దుష్ట తలంపులన్నీ తెచ్చేదే టీవీ. ఎందుకు చూడకూడదు అంటే ఇందుకే చూడకూడదు. మనలో కపటం వచ్చేస్తుంది. నువ్వు అనుకుంటావు, అన్నా ప్రార్థన చేసుకుంటున్నాను, అన్నా బైబిల్ చేసుకున్నాం, అంత అబద్ధాలే. మనం కంట్రోల్ చేసుకుందాం, మన మనసును కంట్రోల్ చేసుకోగలమా? కానీ ఎందుకు చూడటం, ఎందుకు చేసుకొని మళ్ళీ కంట్రోల్ చేయటం ఎందుకు? చూడకపోతే ఎందుకు? అక్కడికి వెళ్తేనే ఆడితో మాట్లాడితే ఆడు పచ్చి బూతులని తెలుసు, వాడి నోట్లో వాడి నోరేయటం ఎందుకు? నువ్వు చక్కగా వెళ్ళిపోవచ్చుగా, వెళ్ళవు. తెలిసి తప్పు తెచ్చుకుంటున్నాం. కాబట్టి ఈ యెహోనాదాబు బహు కపటము కలవాడు. ఇంకో యాంగిల్కి వెళ్దాం.
ఇంకో కోణంకి వెళ్దాం. ఇప్పుడు నువ్వు ఇతరులకి ఏం సలహా ఇస్తున్నావు? వాడు గురించి వాడు ఎవడో నీ గురించి చెప్పాడనుకో, నువ్వేం చెప్తున్నావు? అరే కొట్టరా, ఆడిని కొట్టు, వాడిని తన్నరా అనేసి చెప్తున్నావా? యెహోనాదాబు బహు కపటం గలవాడు, రాజకుమారుణ్ణి తప్పుదోవ పెట్టించాడు. ప్రియ యవనస్తురాలా, నీ స్నేహం ఎలా ఉంది? ఎవరితో నువ్వు స్నేహం చేస్తున్నావు? స్కూల్లో, కాలేజీల్లో ఎవరి మధ్య ఉంటున్నావు? ఉద్యోగం చేసేటప్పుడు ఎవరి మధ్య ఉంటున్నావు? సాతానుడు నీకంటే తెలియగలవు. నువ్వు అనుకుంటావు నన్ను ఏం చేయలేడు, నేను సాతాన్ని జయించేశాను అనుకుంటావు. నీ శక్తి వలన నువ్వేమీ జయించలేవు. యేసుక్రీస్తు వారి యొక్క సహాయం ద్వారానే నువ్వు సాతాన్ని జయించగలవు. కాబట్టి నువ్వు బహు కపటము కలవాడు. ఎవడండి? యెహోనాదాబు వలే మనం ఉండకూడదు. టైం అయిపోతుంది కాబట్టి ఈసారి మిగతా వాళ్ళని చూస్తాం. మిగతా వాళ్ళు యెహోనాదాబు ఎవడండి? ఈడు బహు కాబట్టి ఇంకొక వ్యక్తిని చూద్దాం. ఒక్క నిమిషం ఇంకొక వ్యక్తి చూస్తాం. రండి. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 10వ వచనం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 10వ వచనం. అతన్ని తేర్చుచి సమస్త కపటముతోనూ ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడ్డగొట్టుట మానవా. దాని పైకి వెళ్తే 6వ వచనమును చదువుకుందామా? మార్చి చదువుకుందామా? వారు ఆ ద్వీపమంతటి సంచరించి పంపు అను ఊరికి వచ్చినప్పుడు గారడి వాడు అబద్ధ ప్రవక్తనైన బరి యేసు అన్న ఒక యూదును చూచిరి. అయితే ఎలూమా ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవలని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలూమా అను పేరునకు గారడివాడని అర్థము. ఇక్కడ ఎలూమా అనే వ్యక్తి ఉన్నాడు. ఈడు నా మాటలు కాదు, చూడండి ఎట్లంట. అతని వైపు తేరిచూచి సమస్తమైన కపటముతో నిండిన వాడు. ఈడు ఏం చేశాడంటే, చదువుతున్నాను వినండి. ఆ అధిపతి విశ్వాసం నుండి తొలగిపోవాలని యత్నము చేసి వాడిని ఎలూమా అని పేరునకు గారడివాడని అర్థము. అతడు పౌలు అనబడిన పరిశుద్ధ. అంతేకాదు, తిన్నని మార్గమును 10వ వచనమును తిన్నని మార్గమును చెడగొట్టువాడు. నిజంగానే ఈ దినాల్లో చెడగొట్టే వాళ్ళు, మన ప్రభువులో ఎదుగుతున్నామంటే చాలు వచ్చేస్తారు మన దగ్గరికి. మీకు తెలియదా, మీరు పరిశుద్ధాత్మతో ఏమంటారు, భాషలో మాట్లాడలేదంటారు. ఒకడు మీలో పరిశుద్ధాత్మ లేడంటారు. పరిశుద్ధాత్మ నుండి ఏం చేస్తారంట? మాట్లాడతారు, భాషలు మాట్లాడతారు, ఎగురుతారు. మీరు ఎగట్లేదేంటి అనేసి ఏం చేస్తావాడు? తప్పుడు బోధ నీకేం చేస్తూ ఉంటాడు? నీ మార్గంను వెళ్ళే తిన్నన మార్గం వెళ్ళే నిన్ను చెడగొట్టేవాడు అంటాడు. వీళ్ళు బహు కపటం గలవాళ్ళు సంఘంలో ఉంటారు. జాగ్రత్త సుమా. ఎలుమా లాంటి వాళ్ళు ఉంటారు.
జాగ్రత్త. ఎలుమా, గారడి ఎన్ని చేస్తారంటే ఎన్ని ట్రిక్కులు చేస్తారు. ఇట్లా అంటాడు, చేతిలో ఏదో వచ్చేస్తుంది. ఇంకోటి ఇట్లా అంటాడు, దెయ్యాలు పడిపోతున్నాయి. మనకేంటి, అబ్బా వీడు కుంటోడు, వాడు వస్తాడు, వాడికి తీసేస్తాడు కర్రలు, వీడు నడుచుకుంటూ వచ్చాడు. మనకి ఎన్ని గారడి విద్యలు. నువ్వేం చేస్తావు, అబ్బా ఆయన మంచి ప్రవక్త నీకు తెలీదు, ఎందుకు మందికి రావట్లేదు, అక్కడికి వెళ్తున్నామన్నా. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళంతా కపటం వేసుకుంటారు. ఈ మార్గములు వెళ్ళే వాళ్ళని ఏం చేస్తూ ఉంటారు, తప్పుదోవ పట్టిస్తూ ఉంటారు. ఈ రోజుల్లో కొత్త కొత్త బోధలు స్టార్ట్ అయిపోయినాయి. పరలోకపు తల్లంట ఇంటింటికి తిరుగుతారు. ఎన్ని కథలు చెప్తారంటే చాలా కథలు చెప్తారు. ఇలాంటి దుర్మార్గపు బోధకులు వచ్చారు. యెహోవా సాక్షులు ఉన్నారు, వాళ్ళు చెప్తూ ఉంటారు యెహోవాయే దేవుడని. బస్ స్టాండ్లో చెట్టు కింద అంటే ఎవరో ఒక ఆమెను పిలిచి చెప్పేస్తున్నారు యెహోవా సాక్షులు వచ్చి, అసలు ఆరాధన ఆదివారం కాదు, మనం చేయాల్సింది శనివారము అనేసి అన్నాను. నేను బస్ స్టాండ్లో ఉన్నా, ఏం చెప్తుందో చూసా. అమ్మ మీరు ఏం చెప్పారు, ఆదివారం కాదు శనివారం అన్నారు కదా, మరి యెహోవా దేవుడు అన్నారు, మరి బలిపీఠం ఉందా మీకు అన్న. బలులు అర్పిస్తున్నారా ఇప్పుడు? మరి ప్రత్యక్ష గుడారం ఉందా, ఆహారం మందసం ఉందా? మరి అవన్నీ లేనప్పుడు మీరు ఇంకా యెహోవా దేవుడు అనేసి, లేకపోతే పాతయన్నీ శనివారం మందిరంకి వెళ్ళాలని, ఆదివారం కాదని ఎట్లా చేస్తారమ్మా? ఇవన్నీ మీరు చేస్తే కరెక్టే. మరి బలిపీఠం లేదు మీకు, గంగాళం లేదు, పరిశుద్ధ స్థలం లేదు, అతి పరిశుద్ధ స్థలం లేదు, ఆవరణం లేదు, ఇవన్నీ లేకుండా మళ్ళీ ఇదేంటి? కాదండి మా బ్రదర్స్తో మాట్లాడండి, ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఇప్పుడు దాకా వాళ్ళ ఫోన్లో నాతో మాట్లాడలే, వీళ్ళు కూడా మాట్లాడలే. జాగ్రత్త. తప్పుడు బోధకులు బయలుదేరారు. పరలోకపు తల్లంట కొత్త బోధ. తిన్నన మార్గమును విడిచిపెట్టి తప్పు దోవ పట్టించే వాళ్ళు ఉంటారు. జాగ్రత్త. సంఘానికి రాకుండా నిన్ను తప్పుదోవ పట్టించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇలాంటి వాళ్ళు గారడీ విద్యలు చేస్తూ ఉంటారు. స్వస్థతలు అంటారు, అద్భుతాలు అంటారు. నువ్వు జాగ్రత్తగా ఉండి నీ రక్షణ కాపాడుకుంటూ పరలోకానికి వెళ్తావు, లేకపోతే నష్టాన్ని చేర్చుకుంటావు. ఇది కపటం గల వాళ్ళు చేసే పని. ఇద్దరు వ్యక్తులను చూసాం. ఎవడండి? యెహోనాదాబు. మనం యెహోనాదాబులాగా ఉండకూడదు. రెండవదిగా ఎవరిని చూస్తూ వచ్చాం? ఎలుమా. ఈడు తిన్నని మార్గమును చెడగొట్టేవాడు. మనం కూడా మందిరానికి వచ్చే వాళ్ళని చెడగొడుతున్నామా? ఆ పిల్లోడు ఏం చేస్తాడమ్మా అంటున్నామా? లేకపోతే మనం ప్రోత్సాహపడుతున్నామా? ఒక నిమిషం పరీక్ష చేసుకొని యోగ్యమైన రీతిలో బలలో పాల్పొందును గాక.